హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ 'హుషారు పిట్టలు' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'డీసీ' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'ఇరుముడి' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, చాలామంది ఇది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేసుకోవట్లేదు. సో, వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కొరియన్ 'కనకరాజు' మూవీ. సో, వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళొచ్చి మనకి ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే మనకు ఈ సెప్టెంబర్ 4 తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి కొరియన్ 'కనకరాజు' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అయితే ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, 'కనకరాజు' మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నామంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయినామంటే మనకు సెప్టెంబర్ 4 తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది ఈ మూవీ. నెంబర్ 2 విశాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ముకుటం' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో, విశాల్ గారి కెరియర్‌లోనే ఇది డిజాస్టర్‌గా అయితే నిలిచింది. సో, కేవలం 4,00,00,000 మాత్రమే మనకి ఈ మూవీ అయితే కలెక్ట్ అయితే చేయడమే జరిగింది. సో, మనకి ఈ మూవీ చాలా లాంగ్వేజ్‌లో అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న విశాల్ గారికి అయితే మన కెరియర్‌లోనే మంచి ఒక డిజాస్టర్ మూవీగా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే సెప్టెంబర్ 12 తారీఖు నుంచెల్లయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. నెంబర్ 3 మైఖేల్ మూవీ. సో, మైకేల్ జాక్సన్ గారి బయోపిక్‌గా వచ్చిన మూవీ మైఖేల్ మూవీ. సో, ఈ మూవీ మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది ఈ మూవీ థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సో, కన్ఫర్మ్‌గా వచ్చేసి మనకైతే ఆగస్ట్ 28 నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ మైఖేల్. నెంబర్ 4 గాంధారి మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్‌లోనే మనకు డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఎప్పటినుంచెల్లి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందంటే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సెప్టెంబర్ 3 తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ ఎన్ని లాంగ్వేజ్‌లో ఉందో సో, అన్ని లాంగ్వేజ్‌లో మనకి ఈ గాంధారి మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరుగుతుంది. నెంబర్ 5 డీసీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది ఈ మూవీ. సో, లోకేష్ కనకరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. ఏకంగా 50,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, మనకైతే మన తెలుగులోనే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీ అయితే ఇచ్చింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మోస్ట్ ఆఫ్ మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సన్‌నెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12 నుంచెల్లయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ డీసీ మూవీ మనకి ఎన్ని లాంగ్వేజ్‌లో థియేటర్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు సన్‌నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో, అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు సెప్టెంబర్ 12 నుంచెల్లయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 6 యూ టర్న్స్ థర్డ్-లా మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, మన తెలుగులోనే ఈ మూవీ ఒక్క లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే అయింది. సో, ఓటీటీలో కూడా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఇంకో 3 డేస్‌లో మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ ఆగస్ట్ 28 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే యూ టర్న్స్ థర్డ్-లా మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 7 ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ 5 దాకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యాయి. సో, సీజన్‌కి మనకు చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, ఈ సీరీస్‌కి సో, ఇక ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించిన సీజన్ 6 ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే మనకి ఈ సీరీస్‌ని అయితే తీసుకొస్తూ ఉంటారు. సో, ఇక ఈ సీరీస్ వచ్చేసి మనకైతే సీజన్ 6 వచ్చేసి మనకి డిసెంబర్ 18 నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇక ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే మనకు డిసెంబర్ 18 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 హుషారు పిట్టలు మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో అయితే ఇంకా మల్టీప్లెక్స్‌లో అయితే మనకు ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అయితే మనకు మాక్సిమం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో కూడా మనకి ఈ మూవీ అయితే ప్లే అయితే కావట్లేదు. సో, కేవలం మల్టీప్లెక్స్‌లోనే రన్ అయితే అవుతుంది. సో, మీ దగ్గరలో ఎవరికైనా మల్టీప్లెక్స్ థియేటర్ ఉంటే ఎవరైనా చూడడానికి అయితే వెళ్ళండి. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కామన్ ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, అందులో నేను ఒక్కడిని. సో, ఈ మూవీని అయితే నేనైతే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నాను. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 12 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ హుషారు పిట్టలు
మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 మమ్ముట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐ నోబడీ' మూవీ. సో, సారీ గైస్ ఈ మూవీని ఫస్టే చెప్పాలి గానీ మర్చిపోయాను. సో, ఇక్కడికైతే చెప్తున్నాను. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకైతే రిలీజ్ అయితే అయిపోయింది. సో, మనం చెప్పిన డేట్‌కైతే మనకి మూవీ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే సో, ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. హిందీ, మలయాళం, మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది ఈ మూవీ. నెంబర్ 10 విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి సూర్య గారు అయితే యాక్ట్ చేశారు. అయితే యాక్చువల్‌గా ఈ మూవీని నేను ఎప్పుడో చూడడానికైతే వెళ్ళాల్సింది గానీ, సో, కొన్ని కారణాల చేత నేనైతే మూవీని అయితే చూడడానికైతే వెళ్ళలేదు. సో, నిన్న నైట్ అయితే మూవీని అయితే చూసి రావడం అయితే జరిగింది. సో, ఎప్పుడు రివ్యూ అప్‌లోడ్ అయితే చేయలేను గానీ, సో, నా ఒపీనియనే చెప్తాను మూవీ పైన. సో, మూవీ అయితే ల్యాగ్ అనిపించలేదు. కొంచెం బాగుంది. సో, తప్పలేకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, మీ నియర్ బై థియేటర్‌లో మూవీ ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్ దాకానే మనకి మూవీ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, నెట్‌ఫ్లిక్స్‌తో మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, అందుకే థియేటర్‌కెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12 నుంచెల్లయితే ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 11 ది కోర్ట్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో, డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి. సో, ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ నుంచెల్లి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 4 తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి కోర్ట్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మనకు. నెంబర్ 12 ఇరుముడి మూవీ. సో, రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఎన్ని థియేటర్‌లో రిలీజ్ అయిందో అన్ని థియేటర్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయి. సో, మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, మనకు 3 రోజులు గాను 80,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసి మంచి బ్లాక్ బస్టర్ అనేది రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ పైన ఒక కాంట్రోవర్సీ అయితే జరుగుతుంది. సో, రేపటితో మనకైతే టాక్సిక్ మూవీ రిలీజ్ అవ్వడంతో మనకి ఈ మూవీకి హైదరాబాద్‌లో ఒక 4, 5 థియేటర్లు మాత్రమే ఇవ్వడమే జరిగింది. సో, దాని మీద అయితే చాలా కాంట్రోవర్సీ అయితే జరుగుతున్నాయి. సో, మన తెలుగు మూవీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకుండా మనకు కన్నడ మూవీకి ఎందుకు ఇస్తున్నారు అని సో, 'దిల్ రాజు' గారికైనా మనకైతే చాలా కాంట్రోవర్సీ అయితే జరుగుతున్నాయి. సో, మంచి టాకీస్‌తో ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో, లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాల్సిందే. సో, టాక్సిక్ మూవీకి కనుక పాజిటివ్ టాక్ వస్తే మనకి ఈ మూవీ పైన దెబ్బ పడేలాగానే ఉంది. సో, మంచి టాక్‌తో రన్ అయితే అవుతుంది కాబట్టిగా సో, మీరు తప్పకుండా థియేటర్‌లో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, హైదరాబాద్‌లో ఉంటే మనకు మాక్సిమం 5 ఆర్ 6 స్క్రీన్స్‌లోనే మనకి మూవీ మనకు 26 నుంచెల్లయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి వచ్చేసి ఓటీటీలోకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచెల్లయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మూవీని. సో, ఈ 12 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో, నేనైతే 'హుషారు పిట్టలు' మూవీ కోసం ఎగరుగా వెయిట్ అనేది చేస్తున్నాను. సో, నాలాగా మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.